మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సుప్రసాద్. మహిళల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో స్వస్థ నారి స్వశక్తి పరివార అభియాన్ శిబిరం ఘనంగా ప్రారంభమైంది. గౌరవ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఈ ఆరోగ్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రతిష్టాలను సందర్శించి మహిళల ఆరోగ్య పరీక్షా వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఐసిడిఎస్ ఆధ్వర్యంలో జరిగిన సామూహిక సీమంతం కార్యక్రమంలో పాల్గొని గర్భిణీలకు ఆశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఈ శిబిరం మహిళలందరికీ ఎంతో ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు ఆరోగ్య పరీక్షలు చేయించుకోకపోవడంతో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని ఆయన తెలిపారు. పుట్టబోయే శిశువులు ఆరోగ్యం కోసం ప్రతి మహిళ తప్పనిసరిగా ఈ శిబిరంలో పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. దీనిపై ఆశా వర్కర్ల ద్వారా గ్రామాల్లో విస్తృత ప్రచారం చేయాలని కూడా అధికారులను ఆదేశించారు. మహిళల్లో ఏదైనా అనారోగ్యం గుర్తిస్తే విశాఖ కేజీహెచ్లోని ప్రత్యేక చికిత్స అందిస్తామని స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు. అలాగే ఆయుష్మాన్ వయో వందన కార్డు ద్వారా 70 ఏళ్ల పైబడిన వారికి 5 లక్షల రూపాయలు విలువ చేసే వైద్య సేవలు పెన్షన్ పొందే అవకాశం ఉందని ఆయన వివరించారు. ఈ సందర్భంగా ఆయన నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో 2,10,00,000 రూపాయలతో బర్త్ వెయిటింగ్ హాలు నిర్మిస్తామని, అలాగే ఓపీ జాప్యం జరగకుండా అదనంగా 3 కంప్యూటర్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ సూర్యచంద్ర, ఆర్డీఓ రమణ, ఎంఆర్ఓ రామారావు, డిప్యూటీ డిఎండిఓ జ్యోతి, సూపరింటెండెంట్ సుధా శారతో పాటు హాస్పిటల్ అభివృద్ధి కమిటీ సభ్యులు, స్పీకర్ సతీమణి చింతకాయల పద్మావతి గారు తదితరులు అయితే పాల్గొన్నారు. ఒకసారి ఆయన మీడియాతో మాట్లాడుతున్నారు, చూద్దాం. అందరికీ నమస్కారం అండి. మన దేశ ప్రధానమంత్రి గారు మోడీ గారు, అలాగే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందరూ కలిసి ఒక మంచి స్కీమ్ని మన కోసం, మా ప్రజల కోసం ప్రవేశపెట్టడం జరిగింది. చాలా మంచి స్కీము. ఆ స్కీమ్ని వేళని ఆచేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. దీంట్లో ముఖ్య ఉద్దేశం తెలుసుకోవాల్సింది ఏంటంటే, గర్భవతులైనటువంటి మహిళలు, గర్భవతులనే కాదు, ఏ మహిళ అయినా సరే వాళ్ళకు ఉన్నటువంటి అంతర్భాగంలో ఉన్నటువంటి పరీక్షలు చేయించుకొని ఏ జబ్బు ఉందో తెలుసుకుంటే దానికి సరైన ట్రీట్మెంట్ ఇవ్వాలన్నది ప్రభుత్వం తాలూకు ముఖ్య ఉద్దేశం. గ్రామీణ ప్రాంతంలో చాలామంది కూడా చేసుకోవట్లేదు. దానివల్ల గర్భవతులు ఏముందంటే ఆరోగ్యవంతులైన పిల్లలు పుట్టట్లే, అనారోగ్యంతో పుడుతున్నారు. బరువు తక్కువ, లేకపోతే మెంటల్గా ఇదవడం, ఇలా చెయ్యిలు కాళ్ళు వంకర ఇలాగా. దానివల్ల పిల్లల తాలూకు భవిష్యత్తు పాడైపోతుంది. తల్లిదండ్రులు కూడా ఆవేదనతో ఉంటారు. అయితే అటువంటి పరిస్థితి రాకుండా తప్పించాలని చెప్పి మా మంచి స్కీమ్ పెట్టారు. చాలా మంచి స్కీమ్, చాలా రోజుల దాన్ని విన్నాను నేను. దీన్ని పెట్టాను కానీ అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఇప్పుడు మాట్లాడాను, నాకు తెలిసి 10% కూడా తెలియదు, పబ్లిసిటీ లేదు. మిగతా 90% తెలియదు ఆ స్కీమ్ ఏంటి, స్కీమ్ దానికి ఉద్దేశం ఏంటి. అయితే ఆశా వర్కర్లు ఉన్నారు. ఒక ఆశా వర్కర్కి 500 ఇళ్ళు ఉంటాయి వాళ్ళ కంట్రోల్లో. 500 ఇళ్ళు కూడా రోజు చెక్ చేసి నెలకోసారైనా అటువంటి వాళ్ళు గర్భవతులు తీసుకెళ్ళచ్చు, గర్భవతులు కాని వాళ్ళని కూడా టెస్టులు చేయించాలి. లేడీస్కి తీసుకెళ్ళి అందరికీ చేస్తే ఆ తల్లులు ఆరోగ్యంగా ఉంటారు, తల్లులకు పుట్టిన పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు, ఇల్లంతా కూడా ఆరోగ్యంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. అయితే ఈ స్కీమ్ని అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి అందరూ మనం చేస్తాం. రెండోది ఏంటంటే, టెస్టులు చేసుకున్న తర్వాత వీరికి కేజీహెచ్ మొత్తం విశాఖపట్నంలో 3 హాస్పిటల్ అలర్ట్ చేసాం మన ప్రాంతానికి. వీళ్ళని ఆశా వర్కులే తీసుకెళ్ళి విశాఖపట్నం తీసుకెళ్ళి టెస్టులు చేయించి తీసుకొస్తారు. మరి తీసుకురావడానికి ప్రభుత్వం దారికొచ్చి కూడా వస్తుంది. ఒకవేళ ట్రీట్మెంట్ కావాలంటే విశాఖపట్నం ఉండాలనుకుంటే కేజీహెచ్లో ఒక వార్డు, చిన్న వార్డు కూడా అలర్ట్ చేశారు ఇక్కడ ఉండడానికి. ఎన్ని ఏర్పాట్లు చేశారు, దీన్ని అందరూ వాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తాను. అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి నా కోరిక, ప్రభుత్వం కోరిక. అసలు చేయొద్దండి, ఆరోగ్యం కూడా మన ముఖ్యం. ఆరోగ్యం ఉంటే కదా మనం ఏ పని చేయగలం. ఆరోగ్యం లేకపోతే ఏం చేయగలం, ఏం చేయలేం. ఆరోగ్యం కాబట్టి మంచి స్కీమ్ ఇది. ఇంత లాస్ట్లో మాట చెప్పాను, 70 సంవత్సరాలు దాటినట్టు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళకి ట్రీట్మెంట్ నిమిత్తం స్కీమ్ ఏదమ్మా వయో వందనం ఇది ఉంది. ఆ స్కీములో 5 లక్షల రూపాయలు వస్తుంది. చాలామందికి ఎక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కూడా చేయట్లే. 70 సంవత్సరాలు దాటాలా. ఇక ఆధార్ కార్డు మీద ఉంటారు, ఏజ్ ఎన్ని ఉంటాయి కదా, దాన్ని బట్టి రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో కొంచెం తెలుసుకొని చేయించుకుంటే 70 సంవత్సరాలు దాటిన తర్వాత మనకి వీక్ అవుతాం, ఆటోమేటిక్గా ముసలి వయసు వస్తుంది.
అప్పుడు ఈ 5 లక్షలు మనకు ఉపయోగపడుతుంది. దీన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరిని అశ్రద్ధ చేయొద్దండి. దీనికి పార్టీలతో సంబంధం లేదు, రాజకీయాలతో సంబంధం లేదు, ఎవరైనా చేయించుకోవచ్చు. దయవించి అవేర్నెస్ తీసుకొని, తెలియకపోతే 10 మందిని అడిగి తెలుసుకొని ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి మన రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికి కూడా, మహిళలందరికీ, పెద్దవాళ్ళందరికీ కూడా మనం చేస్తున్నాను. ఈ రాజకీయ నాయకులే ఆ గ్రామానికి మన డ్యూటీ ఏంటి, ఇటువంటి వాళ్ళు తీసుకెళ్ళి బాగు చేస్తే ఆ కుటుంబం బాగుంటుంది, మనకి కూడా మనశ్శాంతి సంతృప్తిగా ఉంటుంది. అంటే రాజకీయ నాయకులు అందరూ కూడా మీ గ్రామాల్లో ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి ఈ టెస్టులు చేయించి ప్రభుత్వం ఇస్తున్నటువంటి కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని చెప్పి మీ అందరి ద్వారా కోరుకున్నాను.